అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజైతే చార్మినార్ వద్ద ఉన్న శ్రీ బాలాజీ టెంపుల్కి అయితే మేము దర్శనం కోసమని ప్రయాణం స్టార్ట్ చేసేసాము. ఇదైతే షాలిబండలోని హరిబోలి యొక్క ప్రాంగణం అండి. ఇక్కడే నేను ఒక ఇల్లు చూపిస్తాను. ఆ ఇంట్లోనే నేను పుట్టానని మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది. నేను కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ ఇంటికి చాలాసార్లు వచ్చి వెళ్ళేదాన్ని. మా అమ్మ వాళ్ళు రెంట్కి ఇక్కడే ఉండేవారు. చూడండి, లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఇల్లు. ఇదిగోండి, ఇక్కడ రాజు స్కూటర్ వర్క్స్ అని ఉంది కదా, ఈ ఇంట్లో ఇక్కడే కింద ఉన్న పోర్షన్లో నేను పుట్టానంట. ఇక ఇటువైపు నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కన్నమాదన టెంపుల్ ఉంటుంది. అక్కన్నమాదన గుడికి వెళ్ళక ముందుకే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి దారి కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి మన టెంపుల్ అనేది మనకు వచ్చేసింది. చూడండి, బాలాజీ టెంపుల్ పక్కనే వీర హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక వైకుంఠ ఏకాదశి స్పెషల్ గుడి ఇదేనండి. దాదాపుగా 6 సంవత్సరాల నుండి నేనైతే ప్రతి ఇయర్ ఇక్కడికి ఖచ్చితంగా వస్తాను. దీని వెనుక ఒక రహస్యం కూడా ఉంది. అదేంటో నేను మీకు వీడియో మధ్యలో చెప్తాను. చూస్తూనే ఉండండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఇక ఈ వీడియో మొత్తం కూడా మీకు స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఎంతో వైభవంగా అలంకరణ అయితే చాలా బాగా చేశారు. గుడిది మీకు అందరికీ కూడా నచ్చుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉందో డెకరేషన్ అంతా. ఎప్పట్లా కాకుండా ఈసారి జనాలు అయితే చాలామంది వచ్చారండి. అసలు ఈ బారికేడ్స్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ వరకు అసలు ఉండకపోతుండే, కానీ ఈసారి పబ్లిక్కి ఎటువంటి విధమైన ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరూ కూడా సాఫీగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలా బారికేడ్స్ కూడా పెట్టారు. ఇక ఇక్కడ ఉన్న పూజారి అయితే అందరికీ గోవిందనామాలు రాస్తున్నారు. మా పిల్లలిద్దరు కూడా రాయించుకున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్కి ముందుగా కమాన్ లాగా ఇలా నిర్మించారు కదా, ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకు గుడి కనబడుతుందండి. వైకుంఠ ఏకాదశి అనగా వైకుంఠ ద్వారం తెరుచుకోబడిన రోజు అని అర్థము. అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తి యొక్క నిద్రను ముగించుకున్న తర్వాత ఆయన మెలకువ వచ్చింది కూడా ఇదే రోజు. ముక్కోటి దేవతలందరూ కూడా ఎదురు చూస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. చూస్తున్నారు కదా బయట నుంచి గుడి యొక్క డెకరేషన్ ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ నుంచి అయితే మేము లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపున అందరికీ అర్చన టికెట్స్ ఇస్తున్నారండి. దేవుడి దగ్గరికి అయితే మేము లోపలికి వచ్చేసామండి. కుడివైపు నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అర్చన చేస్తున్నారు. అర్చన టికెట్స్ ఇచ్చిన వారికి ఒక మంచి వెంకటేశ్వర స్వామి యొక్క సిల్వర్ కాయిన్ని కూడా అందజేస్తున్నారు. ఒక లడ్డూతో సహా టోకెన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరైతే అర్చన చేయించుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే. పైనుంచి వెళ్తున్న వారందరూ కూడా నార్మల్గా దర్శనానికి కోసం వెళ్తున్నవారు. మేమైతే ఇక్కడ కింది నుంచి అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయించుకున్నాము. మా గోత్రనామాలందరివి చెప్పించుకున్న తర్వాత సైడ్లో కూడా చూడండి మిర్రర్ వర్క్తో ఎంత బాగా డెకరేషన్ చేశారో. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒక్కో దగ్గర ఒక్కో కలర్తో ఈ విధంగా విగ్రహాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. మా పిల్లలైతే పూలు తెంపడానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ ముందున్న ఆడవాళ్ళైతే వాళ్ళని తెంపనివ్వలేదు. డెకరేషన్ అయితే అసలు చెప్తున్నాను కదండి, 2 కళ్ళకు చాలనంతగా ఎంతో వైభవంగా కనబడుతుంది అలంకరణ దేవుడిది. ఎంతో సేపటి నుండి అయితే ఎదురు చూస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయితే మాకు దొరికిందండి. అర్చన చేయించుకొని గోత్రనామాలన్నీ కూడా చదివించుకున్నాము. పంతులు అయితే గోవింద నామాలతో స్మరిస్తున్నారు. ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. అర్చనను ముగించుకున్న తర్వాత లైన్ కాస్త ముందుకు కదిలిందండి. నేను మీకు అందరికీ ఒక రహస్యం చెప్తానని చెప్పాను కదా, ఏంటంటే నేను మా బంటు నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకున్నాను. నాకు అదే రోజు స్కానింగ్ జరిగి కొంచెం బేబీ చాలా వీక్గా ఉంది అని చెప్పేసి చెప్తే, దేవుడా నువ్వు నాకు కనుక మంచి బిడ్డను ప్రసాదిస్తే నీ దగ్గరికి ప్రతి సంవత్సరం వాడిని తీసుకొని వస్తానని చెప్పేసి మొక్కుకున్నాను. అనుకున్న విధంగానే దేవుడు మంచిగా నాకు బంటుని ప్రసాదించాడు. అందుకోసమని ప్రతి సంవత్సరం ఈ గుడికి ఖచ్చితంగా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటామండి. ఇలా వీర హనుమాన్ టెంపుల్లో అన్నీ చూసుకున్న తర్వాత కొంచెం బయటికి వచ్చామండి. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత అయితే చూడండి
రాధాకృష్ణుని యొక్క వేషం వేశారు ఇద్దరు పెద్దవాళ్ళు. వాళ్ళైతే అలసిపోయారని చెప్పారు. అందుకోసం మనం ఒక ఫోటో తీసుకొని వాళ్ళ మొత్తం సెట్టింగ్ అంతా మూసేశారు. బయట నుంచి కూడా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి గుడి యొక్క డెకరేషన్. కొంచెం ముందుకెళ్తే ప్రసాదాల విక్రయం యొక్క కౌంటర్ కూడా కనబడుతుంది ఇక్కడ. ఈ లైన్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎవ్వరికీ తోపులాట లేకుండా అందరూ సాఫీగా వెళ్ళిపోయే విధంగా ఇలా చేశారు. ఇక్కడ ముందు కనబడుతున్న విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి పొద్దున్నే 6 గంటల సమయం అప్పుడు చార్మినార్ వద్ద గంగా హారతి ఇచ్చిన తర్వాత అక్కడ దేవుడి ఊరేగింపు చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేశారు. వెంకటేశ్వర స్వామి వారి వెండి పెయింటింగ్ విగ్రహం ఎంత బాగుందో. వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకమైన పూజను ఇలా చేసుకున్నందుకు, ఈ గుడికి వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ గోశాల కూడా ఉంది, ఆవులకు సేవ చేస్తున్నారు. ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.